వరలక్ష్మి వెన్నెల శంకర్‌ని శోభనం గదిలోకి పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల చాలా సిగ్గుపడిపోతూ శంకర్ వైపు అలా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ వెన్నెల దగ్గరికి వచ్చి, "వెన్నెల, నువ్వు నా జీవితంలోనికి రావడం నా అదృష్టం తెలుసా?" అని చెప్పేసైతే అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల శంకర్ వైపు చూసి, "శంకర్, నీ కోసమని చెప్పి నేనే స్వయంగా ఒక స్వీట్స్ చేసి తీసుకొని వచ్చాను. ఆ స్వీట్ తిను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే, "సరే తింటాను. ఏంటి ఆ స్వీట్?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషంగా, "ఇదిగో ఈ స్వీటే" అని చెప్పేసైతే తన చేతికి ఇస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "ఒక భార్య భర్తకి ఇలాగనైనా ఇస్తుందా? ఎలా ఇస్తుందో నీకు తెలియదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఓహో! నీకు అలా ఇవ్వాలా?" అని చెప్పేసైతే అనుకుంటూ తన నోటి దగ్గర పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే చాలా సంతోషిస్తూ ఆ స్వీట్‌నయితే కొరుక్కొని మరీ తింటూ ఉంటాడు. "ఆ! చాలా బావుంది వెన్నెల" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో తనకి పొలమారటంతో చాలా గట్టిగా దగ్గుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే, "అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగింది?" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక పాల గ్లాస్‌ని తీసుకొని వచ్చి ఆ పాలనైతే శంకర్‌కి తాగిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి ఆ టాబ్లెట్స్ కలిపిన పాల గ్లాస్‌నయితే నేను తాగేశాను. ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో ఏంటో" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే మొత్తం పాలనన్నింటిని శంకర్‌కైతే తాగిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ గ్లాస్‌ని అక్కడ పెట్టేసి మళ్ళీ శంకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఇది ఏదైనా చేస్తుందా ఏంటా అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వెన్నెల మాత్రం శంకర్ దగ్గరికి చాలా నవ్వుకుంటూ చాలా సంతోషంగా సిగ్గుపడుతూ తన దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "నన్నేమి చెయ్యొద్దు నెమ్మదిగా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఏంటి అలా మాట్లాడుతున్నావు శంకర్?" అని చెప్పేసైతే అనుకుంటూ శంకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.